రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కన్నబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని 9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ఏదో చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఈరోజు మీ మాట అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా. ఎందుకంటే గతంలో మీకు తెలుసు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వీళ్ళు నిర్వహించేవాళ్ళు, వారికి కూడా ఆదాయం పెంచే విధంగా. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు కల్పిస్తున్నాం. ఒక మాట మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం, కేవలం బియ్యం పంపిణీ కోసమో లేదా గోధుమ పిండి పంపిణీ కోసమే మేము ఈ వ్యవస్థని పరిమితం కానివ్వడం లేదు. ఇంకా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ప్రతిరోజు కొత్త ఆలోచనలతోటి, కొత్త కార్యక్రమాలతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుని ఈ మీ మార్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మేము ప్రజల ముందు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ముందుగా ఈరోజు మేము ప్రారంభించేది 60 సరుకులతో ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో 250 సరుకులు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఈ ఏర్పాటు చేశాం. ఈ NCCF ద్వారా మాకున్న టైఅప్ తోటి రాబోయే రోజుల్లో డిజిటల్ రూపంలో కూడా ఏవైతే మేము సబ్సిడీలు ఇస్తున్నామో, దీపం పథకం ద్వారా కానివ్వండి, లేదా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మేము ఉచితంగా అందించే బియ్యం కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, పంచదార కానివ్వండి, లేదా పామాయిల్ కానివ్వండి, ఈ పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న సందర్భంగా ప్రజలకు అందించాల్సిన సబ్సిడీ కూడా డిజిటల్ రూపంలోనే వాళ్ళ యాప్ ద్వారానే వాళ్ళకి ఈ షాపులకు వచ్చి కొనుగోలు చేసుకునే విధంగా ఒక ఏర్పాటు, ఒక వెసులుబాటు కల్పించబోతున్నాం. రాబోయే రోజుల్లో 1000 చేస్తాం. వాటిని ఇట్లా నిదానంగా విడతల వారీగా పెంచుకుంటూ పోయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా ఈ లాజిస్టిక్స్ కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు చేయడానికి కోసమే ఈ ప్రయత్నం. మీరందరూ కూడా ఈ మీ మాట ద్వారానే సరుకులు కొనుక్కునే విధంగా రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.